నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా తెనాలిలో భారీగా బైక్ ర్యాలీ. సమాజంలోని పీడిత బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం, హక్కుల రక్షణ కోసం నిరంతరంగా పోరాడిన ఘనత సిపిఐదేనన్న సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి. ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థుల సృజన పోస్టు కార్డులపై 1000 గ్రీటింగ్ కార్డుల రూపకల్పన. ప్రకృతి దృశ్యాలు, జాతి నేతలు, ప్రముఖుల ఫోటోలతో తీర్చిదిద్దారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. శ్రీ మహితా జూనియర్ కాలేజీలో సంకల్పం కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు. క్రీస్తు పుట్టుక ప్రపంచానికి రక్షణాకరం అన్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జవహర్, ఇతర రాజకీయ ప్రముఖులు. సమాజంలోని పీడిత బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం, హక్కుల రక్షణ కోసం నిరంతరంగా పోరాడిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీదేనని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. పార్టీల శతవార్షికోత్సవాల్లో భాగంగా జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. సిపిఐ శతవార్షికోత్సవాలు పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని 2వ రోజైన బుధవారం స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ నుండి ప్రారంభించారు. గాంధీ చౌక్ సెంటర్ కు చేరుకున్నాక అక్కడి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. కార్మికులు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీల సమస్యలపై సిపిఐ ఎప్పుడు ముందు ఉండి ఉద్యమాలు నిర్వహించుతున్నారు. బ్రిటిష్ వలన పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందని, అనంతరం దేశంలో భూ సంస్కరణ, కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత వంటి అంశాల్లో పార్టీ చారిత్రాత్మక విజయాలు సాధించిందని గుర్తు చేశారు. వహాబ్ చౌక్ సెంటర్లో సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి మేడ హనుమంతరావు మాట్లాడారు. పేదల హక్కుల కోసం జైలు శిక్షలు, లాఠీ చార్జీలు ఎదుర్కొన్న చరిత్ర సిపిఐకి ఉందన్నారు. రైతులు, దళితులు, ఆదివాసుల హక్కుల కోసం సిపిఐ నిరంతరం పోరాడుతూ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిందని పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు తెలిపారు. బైక్ ర్యాలీ గాంధీ చౌక్ సెంటర్, వహాబ్ చౌక్ నుండి తెనాలి హైవే మీదుగా పొన్నూరుకు బయలుదేరి వెళ్లింది. సిపిఐ పార్టీ జిల్లా సహాయక కార్యదర్శి చిన్న తిరుపతయ్య, మేడ హనుమంతరావు, గుంటూరు నగర కార్యదర్శి యాకిటి అరుణ్ కుమార్, తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సహాయక కార్యదర్శి తుంగ బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషా వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ, సిపిఐ పార్టీ నాయకులు బొల్లిముంత కృష్ణ, ఎస్టీయు రాష్ట్ర నాయకులు కనబర్తి బెనహర్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి బిల్లా రాజేష్, పార్టీ నాయకులు శశి, సాయి, రవి, కోట్లు, మణి, బన్నీ, అమర్ పాల్గొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. స్వతంత్రోద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఈ రోజు కూడా అధికారం మాకు అవకాశం లేదు, ప్రజా పోరాటాలు మాకు కావాలని చెప్పి పోరాడుతున్న ఏకైక పార్టీ. ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఓడిస్తా ఉంటే ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ ఇంకోసారి గుర్తు చేసుకోవాలి. దాంట్లో సందర్భంగా ఈ నెల 23, 24, 25 తేదీల మహాత్మా గాంధీకి సంబంధించి జాతిపిత మహాత్మా గాంధీని చంపినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరి ఈ రోజున రాజకీయ విభాగమైనటువంటి బీజేపీ మరి అవన్నీ పక్కన పెట్టి గాంధీని కనీసం గాంధీ గారి పేరెత్తడానికి కూడా లేకుండా చేసే పరిస్థితి చేస్తా ఉంది. దాంట్లో భాగంగా నిన్న ఏదైతే వామపక్షాల బలంతో పార్లమెంట్లు ఉన్నటువంటి పల్లెల్లో పనులు లేకుండా మరి ఉన్నటువంటి చిన్నకారు రైతుల్ని ఆదుకోవడం కోసం మరి ఆ రోజున పోరాటం చేసి పార్లమెంట్లు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకాన్ని చట్టంగా రూపకల్పన చేస్తే దాంట్లో 90% కేంద్ర నిధులు, 10% స్థానిక సంస్థలు నిధులున్న దాన్ని కూడా ఈరోజు పట్టణ బాలేజీరావుపేటలోని శ్రీ మహితా జూనియర్ కాలేజీలో సంకల్పం పేరుతో పోలీసు అధికారులు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. చెడు వ్యసనాల జోలికి పోవద్దని, జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చక్కని నడవడికతో ఉండాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని తెలిపారు. పట్టణ బాలేజీరావుపేటలోని శ్రీ మహితా జూనియర్ కాలేజీలో సంకల్పం పేరుతో పోలీసు అధికారులు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. యువత మద్యం, సిగరెట్లు, గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్లకు లోనవుతున్న నేపథ్యంలో వాటి వల్ల కలిగే దుష్ఫలితాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, ఎస్ఐ కరీముల్లా సంకల్పం ద్వారా యువత ఎలా ఉండాలనేది వివరించారు. డ్రగ్స్ తీసుకునే వారు ఎలా ఉంటారనేది వీడియోను ప్రదర్శించి చూశారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కాలేజ్ డైరెక్టర్ కె రాజశేఖర్, కె స్వరూపారాణి, ప్రిన్సిపల్ హరిప్రసాద్, ఏమో విద్యాసాగర్ పర్యవేక్షించారు. మీరే శాసిస్తారు.
అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా కాంటెంట్గా చెప్పాలా, కాంటెంట్గా చెప్పాలి. నేను మీద కూర్చున్నప్పుడు సమాజానికి నేనే ఫ్యూచర్ అంటే నాకు అర్థమయ్యేది కాదు, నేను ఫ్యూచర్ ఏంటని. ఇప్పుడు అర్థమవుతుందా లేదా? నాకు అర్థమైందా? నాకు మీకు ఫ్యూచర్ అంటే ఏంటి? మీరు వేసే ప్రతి అడుగు, మీరు సాధించే ప్రతి విజయం సమాజానికి, మీకు, మీ కుటుంబానికి, సమాజానికి పేరు ప్రతిష్టలు తెచ్చేలాగా ఉంటాయి. అందుకే మీరందరూ కూడా మీ ఫ్యూచర్ని, రేపు మా ఫ్యూచర్ని మీరే డిసైడ్ చేస్తారు. అందుకే మీకు చాలామంది మనసులో ఉంటుంది, మాకు ఎందుకు పెట్టారు ఈ క్లాసు. నేను మా పాప చదువుకుంటా ఉంది, అమ్మ నేను కాలేజీకి వెళ్ళి చెప్తా ఉన్నాను, ఫేసులు ఒకలా పెడుతున్నారంటే మేము చదువుకుంటాం కదా, మాకు ఎందుకు పెడుతున్నారు ఇది, ఆ అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవడా ఆ మీటింగ్కి రారు, అందుకే మేము అలా చేసి పెడతామని చెప్పి. అవునా కదా? మీకు అలా అనిపించలేదా? మాకు ఎందుకంటే మీరే, మీ ఫ్రెండ్స్ సర్కిల్, మీ కుటుంబం, మీ ఫ్యామిలీ, మీ ఊరు, విలేజ్ అందరూ కూడా ఎవరో ఒకరు, అందరూ దీనికి బానిసలు కాదు, ఎవరో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరిని మనం మార్చితే సమాజంలో అందరినీ మార్చినట్టే. ఈ ఈ ఒక 1000 మందిలో ఒక అలాంటి అలవాటు ఒక వ్యక్తి ఉంటే, ఇప్పుడు మీకు వీడియోలో చూపించారు పీర్ గ్రూప్ అంటే, అట్లాంటి అలవాటు ఉన్న ఒక వ్యక్తి ఉంటే దాన్ని 10 మందికి అలవాటు చేస్తాడు. ఆ 10 మంది గ్రామాల్లో తీసుకెళ్ళి 100 మందికి అలవాటు అవుతుంది. ఆ ఒక్కడిని మనం ఆపితే ఈ 100 మంది దీని బారిన పడకుండా రక్షిస్తాం. మనల్ని అతన్ని రక్షించడం కాదు, వాళ్ళ ఫ్యామిలీని మనం రక్షిస్తున్నాం, సమాజాన్ని రక్షిస్తున్నాం. అందుకనే మీ అందరూ మా సైనికులు. వాటన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే, డ్రగ్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో, గాంజా, కొకైన్ ఇలాంటి మారక ద్రవ్యాలు ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఉన్న ఇళ్ళు టెర్రరిస్టు, నక్సలైటు ఉన్నదానికంటే కూడా చాలా ప్రమాదకరం. మా దగ్గరికి చాలామంది తల్లిదండ్రులు వస్తారు. యాక్చువల్గా మేము లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చూసుకుంటూ ఉంటాం. ఆ క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు వచ్చి స్టేషన్ బయట బాధపడుతూ ఉంటారు. ఏందమ్మా అంటే, మా వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడండి, లేదా డిగ్రీ చదువుతున్నాడండి, 9th క్లాసు 10th క్లాసు చదువుతున్నాడండి, వాడు మా ఇంటికి వస్తున్నాడంటే, నైట్ వచ్చి తలుపులు కొడుతున్నాడంటే మా వెన్నులో వణుకు పడుతుంది సార్. వాడు వస్తున్నాడంటే తలుపులు వేసుకొని పడుకుంటున్నాం. ఏ టైంలో వస్తాడో, ఎలా వస్తాడో తెలీదు, ఇంట్లో ఏం పగల కొడతాడో తెలీదు, ఏమి మా మీద ఇసిరేస్తాడో తెలీదు. ఆడు చేసే చాట్స్ల వల్ల మా ప్రాణాలు పోతాయి సార్. అందువల్ల మీరు వాడిని చంపేసినా కూడా మాకు పర్లేదయ్యా అని మా దగ్గర చాలామంది తల్లిదండ్రులు వచ్చి గోడు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఒక కొడుకుని చంపమని ఏ తల్లి అన్నా కోరుకుంటుందా? అలాంటి కొడుకున్నాడంటే వాడు టెర్రరిస్ట్ కంటే, నక్సలైట్ కంటే ప్రమాదకరమా కాదా? మీకు తెలీదు, మేము పోలీస్ స్టేషన్ తెస్తాం కదా. గాంజా తాగున్న పర్సన్ని మా దగ్గరికి తెస్తే, గాంజాకి అడిక్ట్ అయిన అతను మా దగ్గరికి తెస్తే, అతను చేసే యాక్టివిటీ, ఒక ఆల్కహాల్ తాగిన అతను మీరు చూస్తారు కదా బయట, తాగి రోడ్ల మీద పడిపోయి యూసేజ్ చేస్తాడు కదా, అంతకి 10 రెట్లు వేసుకోండి, స్క్వేర్ వేసుకోండి. లేదంటే అంత ప్రమాదకరంగా అతని యాక్టివిటీస్ ఉంటాయి. ఎదురుంది ఒక ఇన్స్పెక్టరా, ఒక ఎస్పీనా, ఏమీ సంబంధం లేదు. కన్న తల్లిని కూడా పోలీసులు ఎదురు కడుపు అంత అడిగారు. పిచ్చి చేస్తాడని చేస్తాడు, భయంకరమైన యాక్టివిటీ చేస్తాడు. నిజంగా తప్పేననిపిస్తుంది మాకు కూడా. క్రీస్తు పుట్టుక ప్రపంచానికి రక్షణకరమని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ అన్నారు. ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్ని 23 ఏళ్లుగా జరుపుతున్న నిర్వాహకులు అభినందనీయులని ప్రశంసించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్ ఆవరణంలో 23 ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్ని మంగళవారం రాత్రి సేవరత్న సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెన్రీ క్రిస్టినా, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగరి
ప్రీతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత డీజీపీ కూచిపూడి బాబురావు, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జడ్పీ చైర్మన్ హెనీ కృష్ణ క్రిస్మస్ ట్రీని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథులు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్తపల్లి జవహర్ మాట్లాడారు. సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో 23 ఏళ్ల నుండి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. క్రీస్తు పుట్టుక ప్రపంచానికి ఆదర్శమన్నారు. నాకు ఆనంద్ బాబు మాట్లాడుతూ సాధారణంగా సెమీ క్రిస్మస్ వేడుకల్ని సుద్దపల్లి నాగరాజు 23 ఏళ్ల నుండి కొనసాగించడాన్ని అభినందించారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్రావు, మల్లవరపు విజయ్ కుమార్, నలుకుర్తి రమేష్, పాలడుగు సురేంద్ర, పరుచూరి రమ్య, భావన, జొన్నాదుల మహేష్, మహమ్మద్ కుద్దూస్, మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ, కొలుకూరి కిరణ్, కోట్ల దిలీప్, లింగాల రమేష్, వినయ్, దేవ తదితరులు పాల్గొన్నారు. మనము నూతనముగా మరలా ఆయనతో కలిసి మనము ఆయన్ని మన హృదయంలోనికి నింపుకొని దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకున్నట్లయితే నిజముగా ఆ రోజే దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. ఆ రోజే నిజమైనటువంటి క్రిస్మస్. ఈరోజు పండగ ఎంత చక్కగా ఆనందంగా చేసుకుంటున్నామో అంతకంటే మీ హృదయంలో నిజముగా దేవుడు గనుక ఉంటే 3 అంతలు రెట్టింపుగా మీరు క్రిస్మస్ను జరుపుకుంటారు. ఎంతో ఆనందదాయకంగా సంతోషంగా మీ ఇళ్లలో. మరి మీరందరూ కూడా యేసు క్రీస్తుతో కలిసి క్రిస్మస్ చేసుకోవటం వేరు, నామకార్థంగా క్రిస్మస్ చేసుకోవటం వేరు. యేసుతో కలిసి కనుక మనం క్రిస్మస్ చేసుకుంటే మీరు, మీ కుటుంబాలు, మీరందరూ సంతోషంగా ఉండాలని, సంతోషంగా ఉంటారని, అన్నిటికంటే ముఖ్యంగా మీరు, మీ కుటుంబాలు ఈ యొక్క క్రిస్మస్ న్యూ ఇయర్కి ఆనందంగా సంతోషంగా ఉండి మీ కుటుంబాలన్నీ ఈ యొక్క పండగను బాగా చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రత్యేకంగా ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇది ఒక మతం కాదు, ఒక మార్గం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. దాన్ని మనం ఎవరైతే అనుసరించగలుగుతామో మనలో అరమరికలు లేని, అసమానతలు లేని ఈ సమాజంలో మనందరం కూడా సుఖంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ క్రీస్తు జననం మరణం రెండు కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. 2025 సంవత్సరాలు ఇందాక సోదరుడు ఆనంద్ బాబు గారు చెప్పినట్టుగా కాలమానాన్ని తెలియజేసే వాస్తవికత, యథార్థం క్రీస్తుగా పుట్టుక జననం ద్వారానే మనకి అర్థమైనటువంటి విషయం. యథార్థం అనేది ప్రపంచం అంతా మతాలతో, కులాలతో సంబంధం లేకుండా నమ్మేటటువంటి నగ్న సత్యం. కాబట్టి మరి అందులో ఆయన ఇచ్చినటువంటి సందేశం కూడా మానవాళ్ళందరూ కూడా సులువుగా ఆచరించడానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలు. క్షమ, దయ, ప్రేమ. ఎదుటివాడిని ప్రేమిస్తే ఏముంది, పోయేది ఏమి లేదు. ప్రేమించమని చెప్పాడు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ఏదైతే ఈ దేశాన్ని ప్రేమించే విధంగా మనందరం కూడా ఉండాలని, అదేవిధంగా బైబిల్ చూపించినటువంటి దారి, తల్లిదండ్రులని సన్మానించమన్నారు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఈరోజు వృద్ధాశ్రమాలు వస్తూ ఉన్నాయి. అలాంటి వృద్ధాశ్రమాలు వస్తున్నాయంటే దానికి కారణం మనకు దీర్ఘాయుష్ లేకపోవడమే. వారిని సన్మానిస్తే ఖచ్చితంగా మనకు దీర్ఘాయుష్ ఉంటుంది. ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా కూడా దేవుడు మన దీవిస్తాడనే విషయాన్ని కూడా అందరు తెలుసుకుంటారని ఆశపడతా ఉన్నా. దాంతోపాటుగా క్రిస్మస్ అంటేనే ఇవ్వటం. చాలా మంది దైవ సేవకులకి సమయాన్ని లేకపోయాం. ఎందుకంటే పాపం బాబురావు గారు ఇందాక నుంచి దగ్గుతూనే ఉన్నారు. అనారోగ్యంలో ఉన్నా కూడా మన ప్రాంత వాసి కాబట్టి, మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలని ఆయన కూడా వచ్చి బాధపడుతున్నా కూడా కూర్చున్నాడు. అలాగే కార్యక్రమాన్ని మరి గబగబ నడిపించాలి. పెద్దలు ప్రతి సంవత్సరం కూడా ఇదే తల్లులు ఉంటారు. మీరేనా ఉండేది మీరేగా. ప్రతి సంవత్సరం ఉంటారా? ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతి సంవత్సరం ఉండేవాళ్ళు ఇక్కడ. మీరందరి మధ్యలో మేము క్రిస్మస్ చేసుకోవడం అనేది మాకు సంతోషం. మనందరం కూడా పేదలం. ఈ పేదల మధ్య జరిగే సెమీ క్రిస్మస్ చాలా సంతోషకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఈ ప్రాంతం, ఈ సెంటర్ ఎప్పుడో ఆశీర్వదింపబడింది. ఎందుకంటే నిత్యం ప్రతి సంవత్సరం దేవాది దేవుని యొక్క గొప్ప మాటలు మనందరికి తెలియజేయడంతో పాటు ఆయన్ని ఘనంగా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం.
అలాంటి దేవుడు నిజ జీవితంలో మనందరికి కూడా ఎంతో సహాయం చేస్తున్నాడు. మరి ఈ కార్యక్రమానికి ఉపయోగపడినటువంటి ప్రతి ఒక్కరికి రానున్న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎన్సీఆర్ఎం స్కూల్ విద్యార్థులు వినూత్న ప్రయత్నం చేశారు. పోస్టు కార్డులపై 1000 గ్రీటింగ్ కార్డులను తమ చిత్రలేఖన ప్రతిభతో తీర్చిదిద్దారు. పట్టణ మారిస్పేటలోని ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్ను బుధవారం సందర్శించిన వారికి అక్కడ చిత్రలేఖన పోటీలు జరుగుతున్నాయా అన్నట్టుగా దృశ్యం కనిపించింది. 100కు పైగా విద్యార్థులు ఏకాగ్రతతో పోస్టు కార్డుపై చిత్రాలను గీస్తూ కనిపించారు. ఆరా తీస్తే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రకరకాల దృశ్యాలు, దేశ నాయకులు, దేవతల ఫోటోలు, స్వచ్ఛ భారత్ వంటి అంశాలపై ఒక్కొక్క విద్యార్థి 10కి పైగా గ్రీటింగ్ కార్డులను తయారు చేశారు. చిత్రలేఖన ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట ఆధ్వర్యంలో హెచ్ఎం పఠాన్ కరీముల్లా పర్యవేక్షణలో విద్యార్థులు 100 మందికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా హెచ్ఎం కరీముల్లా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బెల్లంకొండ వెంకట్ మాట్లాడారు. బొమ్మలంటే పిల్లలకు ప్రాణమని, ఆ బొమ్మల్ని పెన్సిల్తో, స్కెచ్ పెన్సిల్తో, పెయింటింగ్తో వేస్తే అద్భుతంగా ఉంటాయని విద్యార్థులు నిరూపించారని తెలిపారు. 1000కి పైగా కార్డులు గీసి సృజనాత్మకతను చాటుకున్నారని తెలిపారు. పాలపర్తి శ్రీనివాసరావు, సోమశేఖర్, కృష్ణజ, శివకుమారి, స్వప్న, వెంకటేశ్వర్లు, రమేష్, హబీబ్ బాషా, సునీల్, శ్రావణి, బాలమ్మ, శివపార్వతి, రజియా, కాత్యాని తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మా స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ వెంకట గారి ఆధ్వర్యంలో పిల్లలు 1000 కార్డులు పైగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో, తర్వాత క్రిస్మస్ శుభాకాంక్షలు, ఈ విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అనేటువంటి అభినందనలు తెలియజేస్తూ కార్డులు తయారు చేస్తున్నారు. ఇది చూడటానికి చాలా చక్కగా ఉంది. ఈ పిల్లల్లో క్రియేటివిటీ పెంచడానికి మరియు వాళ్ళల్లో చదువు పట్ల ఆసక్తి పెరగడానికి ఇది చాలా దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఎన్సీఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు విద్యార్థులు 1000 గ్రీటింగ్ కార్డులతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందరూ వినూత్నంగా, ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో విషెస్ తెలియచేయాలి అంటే ఒక పోస్ట్ కార్డు మీద విషెస్ తెలియజేసేవాళ్ళు. ఆ సంస్కృతి పోయి చాలా రోజులైంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే పాత సంస్కృతిని మరలా గ్రీటింగ్ కార్డు రూపంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కావచ్చు, సంక్రాంతి శుభాకాంక్షలు కావచ్చు, మిగతా క్రిస్మస్ శుభాకాంక్షలు కావచ్చు, అన్నీ చక్కగా పిల్లలు మంచిగా బొమ్మలు వేస్తూ నీట్గా అందరికీ విషెస్ తెలియజేస్తున్నారు. మరి ఈ మొత్తానికి క్రెడిట్ మొత్తం మన డ్రాయింగ్ మాస్టర్ వెంకట గారు మరి ఎంతగానో పిల్లల్ని తీర్చిదిద్దారు. వెంకట గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వెంకట గారు వచ్చిన తర్వాత పిల్లలు ముఖ్యంగా డ్రాయింగ్ నందు చక్కగా అందంగా బొమ్మలు వేయటం చాలా చక్కగా నీట్గా చేపిస్తున్నారు. వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి వెంకట గారికి పిల్లలందరి తరపున మా స్కూల్ పిల్లలకి బొమ్మలంటే చాలా ప్రాణం. అలాంటి పిల్లలు ఎంతో చాకచక్యంగా, ఎంతో చురుదనంగా వాళ్ళలో ఉన్న సృజనాత్మకత, క్రియేటివిటీని వాళ్ళు చాలా అద్భుతంగా ఇస్తున్నారు. నిజంగా యథార్థం చెప్పాలంటే వాళ్ళ వయసులో నేను కూడా అలాంటి పెయింటింగ్ చేయలేదని చెప్పాలి. మరి అలాంటిది ఆ పిల్లలు ఎంత మిరాకిల్స్ అంటే వితిన్ 2-3 డేస్లో అంత గొప్పగా అద్భుతంగా ఆ కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఆ చిన్న కార్డ్ సైజులో అంత పెయింటింగ్ అంత అద్భుతంగా వేస్తారని కానీ జస్ట్ నాకు వచ్చిన ఐడియాని దాంట్లో వాళ్ళతో క్రియేట్ చేసినప్పుడు చాలా అద్భుతంగా మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు. ఇవన్నీ కూడా మన తెనాలి పుర ప్రముఖులకి, అలాగే ఆఫీసర్స్కి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ రిలేషన్షిప్కి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి అందరూ కూడా దేహంతో సహా సమాజానికి అంకితం చేసిన మహామనిషి మేజర్ డాక్టర్ కాకుమాను ఉలక్కి ధన్యజీవి అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి అధ్యక్షుడు డాక్టర్ కొత్తమాసు శ్యామ్ ప్రసాద్ అన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర యోధుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ వ్యవస్థాపకుల్లో ఒకరైన మేజర్ డాక్టర్ కాకుమాను ఉలక్కి 61వ వర్ధంతిని బుధవారం తెనాలిలోని ఐఎంఏ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ తెనాలి హాల్లో ఏర్పాటైన కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్, సీనియర్ వైద్యులు డాక్టర్ ఉలక్కి చిత్రపటానికి పూలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పేదలకు పనులు పంపిణీ చేశారు. ఇంగ్లాండ్లో వైద్య విద్యను అభ్యసించి మెకంజీ స్కాలర్షిప్ను పొందిన తొలి భారతీయుడైన డాక్టర్ ఉలక్కి భారతదేశం తిరిగొచ్చాక తెనాలిలో వైద్యశాల ప్రారంభించినట్లు తెలిపారు. 2వ ప్రపంచ యుద్ధంలో మేజర్ ర్యాంకులో సైన్యంలో చేరినట్లు వక్తలు గుర్తు చేసుకున్నారు. యుద్ధం అనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పనిచేశారని తెలిపారు. తెనాలి తాలూకా మెడికల్ అసోసియేషన్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ఉలక్కి ఆ అసోసియేషన్కు అధ్యక్షుడిగా చేశారని తెలిపారు. బోస్ రోడ్లోని విలువైన భవనాన్ని ఐఎంఏకి తెనాలికి విరాళించారని, వైద్య విద్యార్థుల కోసం తన భౌతిక కాయాన్ని గుంటూరు మెడికల్ కాలేజీకి దానం చేశారని వివరించారు. 1944 డిసెంబర్ 24న ఉలక్కి కన్నుమూశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డాక్టర్ జి రవిశంకర్రావు, సహ కార్యదర్శి డాక్టర్ కె రాకేష్, కోశాధికారి డాక్టర్ కిట్టి అఖిలేష్, డాక్టర్ కె రమేష్ బాబు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, డాక్టర్ జె కోటి నాగయ్య, డాక్టర్ ఎండి రియాజ్ ఖాన్, డాక్టర్ జెవి సుబ్బారావు, డాక్టర్ సి ఉమా మహేశ్వరరావు, డాక్టర్ జి గిరిజ, డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ జి సాంబశివరావు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ మేజర్ కాకుమాను ఉలక్కి గారు వర్ధంతి
101వ వర్ధంతి సందర్భంగా తెనాలి ఐఎంఏ హాల్లో తెనాలి ఐఎంఏ సభ్యులు అందరు డాక్టర్స్ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మనం డాక్టర్ ఉల్లకి గారి గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనకున్న యావదాస్తంతా అన్ని దాన ధర్మాలు చేసి చివరికి ఇప్పుడు మనం ఇక్కడ తెనాలి ఐఎంఏ బిల్డింగు ఇప్పుడు ఉన్న ప్రిమిసెస్ ఆయన సొంతది, అది తెనాలి ఐఎంఏకి డొనేట్ చేశారు. ఆయనకి సంతానం లేకపోవటం కారణంగా ఉన్న ఆస్తులన్నీ ధార్మిక కార్యక్రమాలకి పేదలకి అన్నీ పంచి ఇచ్చేశారు. అట్లానే వారు పరమపదించిన తర్వాత వారి డెడ్ బాడీని గుంటూరు మెడికల్ కాలేజీకి ఎనాటమీ హాల్లో డిసెక్షన్ కోసం మొదటి సంవత్సరం చదువుకున్న వైద్య విద్యార్థులకి డిసెక్షన్ కోసం డొనేట్ చేశారు గుంటూరు మెడికల్ కాలేజీలో. ఇప్పటికీ గుంటూరు మెడికల్ కాలేజీ ఆ కార్యవర్గం ఏం చేశారంటే ఆ డెడ్ బాడీ డిసెక్షన్ తర్వాత ఆ బోన్స్ ఉంటాయి, మిగిలిన బోన్స్, ఆ బోన్స్ని ఎనాటమీ మ్యూజియంలో ప్రిజర్వ్ చేసి మనం ఇప్పటికీ చూడొచ్చు. వారి బోన్స్ని ఎనాటమీలో స్కెలిటన్ అంటాం మనం, ఆ స్కెలిటన్ని ప్రిజర్వ్ చేసి డిస్ప్లే చేసి స్టూడెంట్స్కి బోన్స్ గురించి చదువుకోవడానికి కూడా ఇప్పటికీ అది అవైలబిలిటీలో ఉంది. మేము అక్కడే గుంటూరు మెడికల్ కాలేజీలోనే ఎంబీబీఎస్ చదివాము. ఇప్పటికీ మనం చూస్తాం, ఇది చాలా అరుదైన విషయం. డిసెంబర్న ఆయన పరమపదించారు ఉల్లకి గారు. 101వ వర్ధంతి మేము ఇక్కడ ఐఎంఏ హాల్లో జరుపుకుంటున్నాం. మా ఐఎంఏ మెంబర్స్, దాంతోపాటు అందరికీ పాలు పండ్లు వాళ్ళకి లేని వాళ్ళకి సమర్పించి ఆయన సంతాప దినంగా స్మరించుకున్నాం. ఇంకొక విషయం డిసెంబర్ కరెక్ట్ 25 డిసెంబర్ ముందే ఆయన పరమపదించారు. సో ఇట్స్ మేబీ గాడ్స్ దీనిలాగా డెస్టినీ లాగా ఆయన బాడీని ఐఎంఏ వీళ్ళకి గుంటూరు మెడికల్ కాలేజ్కి ఆయన డొనేట్ చేయడం ఆయన అవతారతత్వాన్ని తెలుపుతుంది అన్నమాట. సో ఈ అకేషన్తో నారాయణ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. క్రీస్తు బోధనలోని ప్రేమ కరుణ శాంతిని పిల్లలకు అర్థమయ్యే మాటలో తెలిపారు. పట్టణ గంగన్నమ్మపేటలోని నారాయణ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఏజీఎం శివనాగరాజు, పాస్టర్ జాన్, సిస్టర్ రత్నకుమారి పాల్గొన్నారు. విద్యార్థులు ఎలా మెలగాలనే అంశంపై పాస్టర్ జాన్ వివరించారు. సిస్టర్ రత్నకుమారి ప్రార్థన చేశారు. ఏజీఎం శివనాగరాజు మాట్లాడారు. క్రిస్మస్ పర్వదిన ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. స్కూల్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి పర్యవేక్షించారు. తెనాలి పట్టణ ప్రజలకు క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సో నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి ఫెస్టివల్ని చక్కగా నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులందరికీ కూడాను ఆ ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళల్లో స్పిరిచువల్ డెవలప్మెంట్ని ఎలా డెవలప్ చేయాలి అంటే అకాడమిక్స్కు తోడుగా వాళ్ళల్లో ఆ స్పిరిచువల్ హెల్త్ని కూడా డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ మనం ఒక యాక్టివిటీ రూపంలో కండక్ట్ చేయడం సర్వసాధారణం. జనరల్గా మనకు తెలుసండి, ప్రతి ఒక్కరికి 4 హెల్త్లు ఉండాలని చెప్తారు. 1 ఫిజికల్ హెల్త్, 2 మెంటల్ హెల్త్, 3వది వచ్చేసి ఫైనాన్షియల్ హెల్త్, 4 స్పిరిచువల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్ అంటే మనం ఏ ప్రొఫెషన్లో రాణించినా కూడా అల్టిమేట్గా మనం సర్వీస్ చేయాల్సింది మనుషులకే. అంటే మనం ఒక ఇంజనీర్ అవ్వండి, ఒక డాక్టర్ అవ్వండి, ఒక టీచర్ అవ్వనివ్వండి, ఒక జడ్జి అవ్వనివ్వండి, ఒక కలెక్టర్ అవ్వండి, ఒక ఐఆర్ఎస్ అవ్వనివ్వండి, ఒక ఐపీఎస్ అవ్వండి, అల్టిమేట్గా మనం సర్వీస్ చేసేది మనుషులకే. సో ఇలాంటి స్పిరిచువల్ హెల్త్ని డెవలప్ చేయడంలో భాగంగా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సో ప్రతి ఫెస్టివల్ని మనం ఒక యాక్టివిటీ అందరికీ ఈరోజు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన గెస్ట్గా వచ్చిన జాన్ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు పిల్లలకి. అలానే మన ఏసీఎం సార్ శివనాగరాజు సార్, అలానే రత్నకుమారి గారు సిస్టర్ గారు ఒక మంచి సందేశాన్ని పిల్లలకి పంచారు. దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ప్రజలందరికీ సెమీ క్రిస్మస్ తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని పార్కింగ్ నిర్వహణను పట్టించుకోకపోవడాన్ని న్యాయవాదులు తప్పుపట్టారు. దీనివల్ల అక్కడ పార్క్ చేసిన వాహనాలకు రక్షణ లేకపోవడమే కాకుండా రైల్వే వారు ఆదాయాన్ని కోల్పోతున్నారని తెలిపారు.
తెనాలి రైల్వే స్టేషన్లో బైక్ పార్కింగ్పై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంపై హైకోర్టు న్యాయవాది పెరకల డేనియల్, స్థానిక న్యాయవాదులు గొజ్జ శ్రీనివాస్ గౌడ్, వేములపల్లి శ్రీనివాసరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ ఎవరూ లేకపోవడంతో పార్కింగ్ చేసిన వాహనాల్లో కొన్ని చోరీ అవుతున్నాయని తెలిపారు. నెల రోజులుగా పార్కింగ్ను పట్టించుకోకపోవడం వల్ల రైల్వేకు ఆదాయం లేకుండా పోయిందన్నారు. రైల్వే అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. మరి అప్పటి నుంచో ఇక్కడ బైక్ స్టాండ్ ఉండేది. చక్కగా వచ్చారా, బైక్ పెట్టుకున్నారా, వెళ్ళిపోయారా, డ్యూటీ చేసుకుని వచ్చారా, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారా. మరి ఇప్పుడు బైక్ స్టాండ్ ఏమైపోయింది? కాంట్రాక్టర్ పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? అది ఎవరి మిస్టేకు? అది కాంట్రాక్టర్ మిస్టేకా, రైల్వేస్ మిస్టేకా తేలాలి ముందు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్టర్ మిస్టేక్ అయితే ఆల్రెడీ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుని మిగతా మొత్తం కూడా కట్టించాలి. అదే అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అయితే అంటే సరిగ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్రేమ్ చేయలేదా, ఎవరు ఫ్రేమ్ చేశారు, దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎవరైతే దానికి కారణమో. ఏంటది? ఎన్ని బైకులు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని బైకులు దొంగతనాలు జరుగుతున్నాయి. నోబడీ ఈజ్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. వై? అది ప్రయాణికులు బిక్కు అనుకుంటా వెళ్ళి జాబులు చేసుకుని వచ్చేటప్పటికి మా బైక్ ఉంటుందా లేదా అన్న టెన్షన్తో వాళ్ళు జాబులు చేస్తున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్ అంటారు? కోవిడ్ టైంలో నో కాంట్రాక్టర్. అటువంటిప్పుడు ఏం చేశారంటే ఇక్కడ కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి రైల్వే వాళ్ళని కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఇక్కడ మేనేజ్ చేశారు. అయితే దురదృష్టం ఏంటంటే వాళ్ళ డ్యూటీలు చేయడానికే వాళ్ళ దగ్గర స్టాఫ్ లేరు. అంటే ఎంతసేపటికి ప్రైవేటైజేషన్ అన్నారు కదా, దాని మూలన వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి. అదే కనుక వాళ్ళు సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నట్లయితే వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు కదా. కాబట్టి అసలు ఈ ప్రైవేటైజేషన్ అన్న పదాన్ని తీసేసి చాలామంది యూత్ ఉన్నారు, వాళ్ళకి మంచి జాబులు ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మడ్డలు జరగకుండా ఉంటుంది. అంటే జాబులు లేకపోవడం వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. గంజాయి ఇప్పుడు మా యాక్చువల్గా చాలా కంట్రోల్ చేస్తున్నారు జనాలు, మంచిది ఇది. గంజాయి రవాణా, సిగరెట్లు తాగటం, మడ్డలు చేయటం, దొంగతనాలు చేయటం, దానికి ఎందుకంటే ఇవన్నీ జాబులు లేక అని చెప్పి నేను చెప్తున్నా. ఈ ప్రైవేటైజేషన్ ఆపేస్తే దేశం చాలా బాగుపడుతుంది. ముందు మన తెనాలి రైల్వే స్టేషన్కి వివిధ గ్రామాల నుంచి మోటార్ బైక్లు వేసుకొచ్చి వేరు ప్రాంతాలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు బండి పెట్టి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేలాగా ఎంతో టెన్షన్తో ఫీల్ అవుతారు. వాళ్ళు ఒక్కొక్కరు ₹1,00,000 పెట్టి బండి కొన్ని స్టేషన్లో పెడుతున్నారు. దానికి సెక్యూరిటీ ఎవరు? రైల్వే డిపార్ట్మెంటా లేదంటే వేరే కాంట్రాక్టర్లు ఎవరైనా ఉన్నారా? కాబట్టి తక్షణమే ఈ మోటార్ బైకులకి సెక్యూరిటీ కోసం ఎవరినైనా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత స్టేషన్ మాస్టర్కి, డిపార్ట్మెంట్ మీదకు ఉంది. 3 రోజుల లోపల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే హైకోర్టులో డిపార్ట్మెంట్ కేసు వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజీలో ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనూ దూసుకుపోయేలా ఉండాలని నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ సూచించారు. బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజీలో బుధవారం ఫేర్వెల్ పార్టీని ఘనంగా జరుపుకున్నారు. ముందుకు వ్యవస్థాపకులు డి.వి. ప్రకాష్ రావుకు శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ సూచించారు. విద్యార్థులు మంచి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని కొనసాగించాలని తెలిపారు. ప్రిన్సిపల్ శేషగిరిరావు మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం షెడ్యూల్లో మార్పులను వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాస్ని పర్యవేక్షించారు. పెద్ద కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ళు కూడా తీసుకురానటువంటి మన సార్ తీసుకొచ్చారు. స్కూల్లో చూసిన తర్వాత ఫస్ట్ తెనాల్లో ఎడ్యుకమ్ స్మార్ట్ క్లాస్ అని చెప్పి నాకు తెలిసి స్టార్ట్ చేసింది మన స్కూల్లోనే. తర్వాత చూసి మిగతా వాళ్ళు దాన్ని కాపీ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం చేశాను. అట్లా తర్వాత లీడ్ స్కూల్ అని చెప్పని మన స్కూల్ పిల్లలు చూస్తానంటే ఎవరీ కాంపిటీషన్కి ఏదో కాంపిటీషన్కి వెళ్తే కంపల్సరీగా ప్రతి దాంట్లో సెలెక్ట్ అయి వస్తున్నారు. ప్రైజెస్ వస్తున్నాయి మన స్కూల్ పిల్లలకు కూడా. అంటే ఒక అబాకస్ కానీ లేకపోతే లీడ్ స్కూల్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఏమన్నా కానీ అలాంటి ప్రతి అప్డేటెడ్ టెక్నాలజీతో మన ఈ విద్యా సంవత్సరం నుంచి మన నెహ్రూ నికేతన్ కాలేజీలో కూడా పూర్తి స్థాయిలో జరుగుతాయి. ఎంతసేపు పక్కవాడు ఎలా ఆలోచిస్తున్నాడు, పక్కవాడు ఇంజనీరింగ్ చేశాడు, పక్కవాడు మెడిసిన్ చేశాడు, నేను అదే చేద్దాం కాదు. వాట్ యూ రియలీ వాంట్ టు డూ, ఫోకస్ ఆన్ ఇట్, డిస్కస్ ఇట్ విత్ యువర్ పేరెంట్స్. క్రియేటివ్గా ఆలోచించాలి. నీకు వచ్చే ఐడియాస్ పక్కన వాడికి రాకుండా ఉండాలి. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. సో యాజ్ యూ ఆల్ నో, ఆల్వేస్
consistency beats talent. How much ever talented you are, be consistent. ఏదో ఒక గోల్ సెట్ చేసుకున్నాం, 2 రోజులు కష్టపడ్డాం, 3 రోజులు కష్టపడ్డాం, ఇట్స్ నాట్ ఇనఫ్. You have to be consistent to achieve the goal. Dream big and try to fulfill your dreams through that consistency. Okay? And next is confidence. Confidence is the key. మీరు ఎలా డ్రెస్అప్ అవ్వండి, ఎలా అన్నా ఉండండి, క్యారీ యువర్ సెల్ఫ్ విత్ గ్రేస్, ఎలిగెన్స్ అండ్ కాన్ఫిడెన్స్. మీ పర్సనాలిటీ అసలుకి కంప్లీట్గా మారిపోతుంది. మీరు ఆ రూమ్లోకి రాగానే కూడా మీ పర్సోనా, ఇట్ విల్ జస్ట్ చేంజ్ ద వైబ్ ఆఫ్ ద రూమ్. బీ కాన్ఫిడెంట్. ఓకే, సో కాన్ఫిడెన్స్ అండ్ కన్సిస్టెన్సీ, దీనంతా ఇవి రెండు ఉండాలి అంటే మీకు కావాల్సింది ఏంటి అంటే prepare well, do well for your examinations, because you have most dedicated and helping faculty over here. Full time మీకు అందుబాటులో ఉండి హెల్ప్ చేయగలిగిన ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి try to take the most of it. And ఇక్కడ సీనియర్స్ బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో యూజువల్గా ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ అయిపోయి బయటికి వెళ్ళేటప్పటికి ఏంటంటే మీకు ఒక కొత్త ప్రపంచం, పెద్ద ప్రపంచం కనపడుతుంది, విచ్ యూ నెవర్ సీన్. ఓకే, ఇప్పటివరకు మీ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లో చూసిన ప్రపంచాన్ని ఒక్కసారిగా లైవ్గా చూసేటప్పటికి ఇందాక మేడం చెప్పినట్టుగా యూ విల్ లూజ్ యువర్ కంట్రోల్. ఆల్వేస్ దెర్ విల్ బి ఏ స్మాల్ లైన్, ఒక నారో లైన్ ఒకటి ఉంటుంది. ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, గుడ్ బ్యాడ్, వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ యాజ్, ఆ రెండింటికి మధ్య ఒక చాలా సన్న లైన్ ఉంటుంది. ఆ లైన్ని ఎవరైతే జాగ్రత్తగా చూసుకొని క్రాస్ చేయగలమా లేదా అనేది, క్రాస్ చేయొచ్చా లేదా అనేది జస్టిఫై చేసుకోగలుగుతారో, దోస్ స్టూడెంట్స్ విల్ బి ద బెస్ట్ సిటిజన్స్ ఫర్ టుమారో. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఎర్నింగ్స్, మీరు ఎంత సంపాదించారు, మీరు ఎంత చేశారని కాదు, అబ్బా ఈడ ఇక్కడే తగలడ్డా అనే ఫీలింగ్ పక్కనోడికి రాకుండా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ లైఫ్ దట్ యు ఆర్ లివింగ్ ఇట్. సో అది చూసుకోండి. అండ్ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాక మీకుండే ఇదేంటి అంటే, ఎందుకు చేస్తున్నావు అంటే మనం చెప్పే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇంట్లో మీ పేరెంట్స్ అడుగుతారు ఎందుకురా నీకు ఫోన్ ఎందుకురా అంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? రూరల్ మండల గ్రామం అంగలకుదురుకు చెందిన ప్రముఖ కవి, రచయిత, నటుడు రావినూతుల శ్రీరామమూర్తి ద్వితీయ వర్ధంతిని తెనాల్లో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగస్థల నాటకాలకు ప్రదానం చేసే నంది బహుమతిని తొలిసారిగా తెనాలికి తీసుకొచ్చిన దర్శకుడు రావినూతుల శ్రీరామమూర్తి అని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరిగపాటి సుబ్బారావు అన్నారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్లో బుధవారం సాయంత్రం అంగలకుదురుకు చెందిన ప్రముఖ కవి, రచయిత, నటుడు రావినూతుల శ్రీరామమూర్తి ద్వితీయ వర్ధంతి నిర్వహించారు. సభకు గరిగపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. తన రచనతో శ్రీరామమూర్తి తెనాలి కీర్తిని అనుమడింపజేసినట్లు తెలిపారు. ఇదే వేదికపై రావినూతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది కళాకారులకు 20,000 ఆర్థిక సహాయం అందించారు. ఫౌండేషన్ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. మాజీ జెడ్పీటీసీ శాఖమూరి నారాయణ ప్రసాద్, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, అంగలకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, డాక్టర్ కడియాల వెంకటరమణ, సినీ నటుడు వేమూరి విజయభాస్కర్, అయినాల మల్లేశ్వరరావు తమ ప్రసంగాల్లో శ్రీరామమూర్తితో తమ అనుబంధాన్ని, ఆయన చేసిన కళా సేవను స్మరించుకున్నారు. ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్, అన్నపూర్ణ, అనిరుద్, శివప్రసాద్ పాల్గొన్నారు. మా నాన్నగారి ద్వితీయ వర్ధంతి అంటే యాక్చువల్గా తిథుల ప్రకారం ఇంట్లో 20 డేస్ బ్యాక్ అయిపోయిందండి. ఇది యాజ్ పర్ డే చేస్తున్నాము. ఇది మా ఫౌండేషన్ తరఫున చేస్తున్న కార్యక్రమం. దీనికి ముందుగా ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ గరికపాటి సుబ్బారావు గారిని వేదికగా రావాల్సిందిగా. ఎలా ఉంటే సమాజం బాగుంటుంది అనే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు చేసినటువంటి ఎన్నో ప్రోగ్రాములు మరోలేని అటువంటి దాంట్లో శ్రీరామమూర్తి గారు సజీవంగా మన ముందు లేకపోయినా కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన యొక్క గొప్ప ఆలోచనల గురించి ఈరోజు కూడా మనం ఇంత గొప్పగా మనం తలుచుకుంటున్నామంటే ఒక ఉద్యోగిగా, ఒక కవిగా ఆయన యొక్క గొప్పతనం అది. ఇవాళ తండ్రి యొక్క ఆలోచనల్ని ఆయన కుటుంబ పెద్దగా ఏ విధంగా నడుచుకున్నారు, ఈ సమాజానికి ఏ విధమైనటువంటి ఒక గొప్ప మెసేజ్ని ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఎప్పుడు కూడా సజీవంగా ఉండాలి,
ఆయన యొక్క ఆలోచనలు ఎప్పుడు సజీవంగా ఉండాలి అనే దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఆయనతో పాటు ఆయన యొక్క కుటుంబ సభ్యులుగా మిగిలినటువంటి పేద కళాకారులకు మనకున్న దాంట్లో ఎంత కొంత సహాయం చేయాలి, ఆయన యొక్క పేరు ప్రతిష్టల్ని ఆయన యొక్క ఆలోచనలు ఎప్పుడు సజీవంగా ఉంచాలనే దాంట్లో ప్రకాష్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రతి ఒక్కరు కూడా గర్వకారణంగా తెలియజేస్తూ, శ్రీరామూర్తి గారు మాకు కూడా చాలా ఆప్తులుగా ఉండేవారు. ఆయన ద్వారా కూడా మేము కొన్నిసార్లు సహాయం కూడా పొందడం జరిగింది. ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో నవ్వుతూ ఎదురొచ్చి ఎంతో గౌరవంగా ఎదుటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించడం. నేను ఎప్పుడు మావయ్య పిలుచుకునేవాడిని. ఆయన సాహిత్య రంగానికి ఆయనకి చేసిన మరువలేని. మరి వాళ్ళ బిడ్డలు కూడా ఆయన అదుపు జాడలో నడుస్తూ ప్రకాష్ కానీ వాళ్ళ అమ్మాయి అన్నపూర్ణ కానీ దీని తోడు వాళ్ళ కోడలు సుబ్బలక్ష్మి అమ్మాయి కూడా వాళ్ళ సేవా కార్యక్రమంలో ఈ రామలతల ఫౌండేషన్ ముందుకు తీసుకుపోతా. మరి శ్రీరామూర్తి గారి జన్మదిన కార్యక్రమాలు కానీ ఇది 2వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ అబ్బాయి మరి పేద కళాకారులకు ఏదో చేయాలనే తపనతో మరి మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా చిన్న చిన్న బియ్యం రైస్ పంపిణీ జరిగింది. ఈరోజు కూడా 10 మందికి ఏదో కొత్త గొప్ప సహాయం చేసి. మున్సిపల్ ఉద్యోగి టౌన్ ప్లానింగ్ విభాగంలో చైర్మన్ అయిన వెంకట్రామయ్య తమను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడి తమపైన ఫిర్యాదు చేయడం దారుణమని 13వ వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత ఆమె భర్త కుర్ర శ్రీను అన్నారు. ఆ ప్రకారం 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీనుపై మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన నేపథ్యంలో కుర్ర శ్రీను అతడి భార్య అయిన 13వ వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత మున్సిపల్ ఉద్యోగి వెంకట్రామయ్యపై అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటన పూర్వపరాల్ని కుర్ర శ్రీను కుర్ర సుజాత మీడియాకు వివరించారు. వహాబ్ రోడ్లో శ్రీను డిజిటల్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు కౌన్సిలర్ కుర్ర సుజాత గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ విభాగంలో చైర్మన్ అయిన వెంకట్రామయ్య మంగళవారం ఉదయాన్నే వచ్చారని తెలిపారు. తాము తొలగిస్తామని చెప్పినా వినకుండా తొలగించే ప్రయత్నంలో బోర్డు జారి రోడ్డుపై వెళ్తున్న వాహనదారుడిపై పడబోయిందని సుజాత తెలిపారు. అంతేకాకుండా ఫ్లెక్సీ చినిగిపోయిందని తెలిపారు. దీంతో తమ కుమారుడు వదిలేసి వెళ్లండి, కుర్రోలు వచ్చాక మేము తొలగిస్తామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించడంతో వెంకటరామయ్య వినిపించుకోకుండా దుర్భాషలాడినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన కుర్ర శ్రీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు. జరిగిన ఘటనపై విచారణ చేయించాలని కోరారు. ఈ విషయమై కుర్ర శ్రీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మైలా విజయనాయుడు మాట్లాడారు. నేను చిన్నరావూరు 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాతని. నా భర్త కుర్రా సింగ్ గారు. మరి నా భర్త గత 25 సంవత్సరాల నుంచి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత 8 సంవత్సరాల నుంచి మరి అన్నదానం కానీ అనాథ సేవాదానం కానీ ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేను 13వ వార్డు కౌన్సిలర్ వైసీపీ కౌన్సిలర్గా ఉన్నాను. మరి మేము మొన్న 21వ తారీఖు జగన్ గారి బర్త్డే సందర్భంగా మేము తెనాలి వహబ్ చౌక్లోని మరి సీను డిజిటల్ షాప్ ముందు మేము జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం కేక్ కటింగ్ ఏర్పాటు చేశాము. దానికి మేము అక్కడ మా షాప్ ముందు 3 ఫ్లెక్సీలు వేయటం జరిగింది. 3 ఫ్లెక్సీలు కట్టించాము. అయితే మేము నిన్నే తీద్దామని అనుకున్నాము. కాకపోతే మా కుర్రోళ్ళు సిమ్మి క్రిస్మస్ అని చెప్పి వెళ్ళటం వల్ల నిన్న మేము నైట్ తీయలేకపోయాము. తెల్లారి తీద్దాంలే అనుకున్నాము. ఆ స్థానంలో వేరే ఫ్లెక్స్ ఒకటి కట్టాల్సింది. ఆ నైట్ కట్టాల్సింది మేము కుదరక మా కుర్రోళ్ళు లేక తెల్లారి కడదాంలే తీసి వేరే వాళ్ళ ఫ్లెక్స్ కడదాంలే అన్నట్టుగా మేము ఉన్నాము. మేము షాపుకి వచ్చేలోపు మరి టౌన్ ప్లానింగ్ అధికారులు రావటం జరిగింది. వచ్చి మా ఫ్లెక్స్లు ఏ అయితే ఉన్నాయో అవి వాళ్ళు తీయటానికి ప్రయత్నించారు. వాళ్ళు అది తీసే క్రమంలో ఒక ఫ్లెక్స్ అది పైన కటింగ్ చేయటం వల్ల ఆ ఫ్లెక్స్ ఏంటంటే గబాలన వాలి రోడ్డు మీద వెళ్ళే బండి మీద వెళ్ళి అతను తలకు తగలబోయింది. ఆ ఫ్లెక్స్లు తీయడానికి వచ్చినప్పుడు మా బాబు అన్నాడు, మా కుర్రోళ్ళు వస్తారండి, మా కుర్రోళ్ళు బయలుదేరి వస్తున్నారు, మేము తీపిస్తామని చెప్పాడు. చెప్పినా వినలేదు. ఆ ఫ్లెక్స్ ఆ కుర్రోడికి ఎప్పుడైతే తగలపోయిందో అప్పుడు మా కుర్రోడు మళ్ళీ మా బాబు ఏం చేశాడంటే, అన్న మా కుర్రోళ్ళు వస్తున్నారు తీస్తారు అని చెప్పాము.
వాళ్ళు వినకుండా ఫ్లెక్స్ కూడా చినిగిపోయింది తీసేటప్పుడు కూడా. ఆ మాట మరి వాళ్ళు మా అబ్బాయి మాట కూడా లెక్క చేయకుండా వాళ్ళు తీసే క్రమంలో మా బాబుని కూడా కావాలంటే ఆ ఫ్లెక్స్లు ఎక్కి నువ్వైనా తీయి అన్నాడు. మీరు ఇట్లా కడతం వల్లే ఆ ఫ్లెక్స్ తగులుతుందన్నా, మీరు అట్లా తీస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇలా కడతం వల్లే అది తగులుతుంది అన్నారు. కాకపోతే ఆ కుర్రోళ్ళకి అది తీయటం చేతగాక అది ఒరిగిందనమాట. ఆ మాట మా బాబు అనేసరికి వెంకట్రావు గారు మా బాబుని 4 రోడ్లు సెంటర్లో పట్టుకొని నోటికి వచ్చినట్టు రోత మాటలు బూతులు తిట్టాడు. నేను అది చెప్పకూడదు. నా బాబు పుట్టుకని నన్ను అవమానకరంగా నేను ఒక కౌన్సిలర్ అయి ఉన్నా, ఒక కౌన్సిలరు లేడీ కౌన్సిలర్ని కూడా అలాంటి మాటలు అనకూడని మాటలు ఈరోజు మరి ఒక ఎంప్లాయీ అయ్యి ఉండి మరి నేనెవరో తెలుసు, మరి సీన్ గారు ఎవరో తెలిసినా కానీ మా బాబు ఎంప్లాయీ, అసలు మా బాబుకి ఈ సంబంధమే లేదు. కాకపోతే మేము వచ్చేలోపు వీళ్ళు ఇట్లా చేయటం వల్ల మా బాబు మాట్లాడాల్సి వచ్చింది. మా బాబు పొరపాటును కూడా ఏం మాట్లాడలేదు. మా కుర్రోళ్ళు వస్తారు తీస్తారనే మా బాబు చెప్పాడు. దానికి ఆయన నోటికి వచ్చినట్టు అంత చండాలంగా అలాంటి మాటలు మాట్లాడాడు. సరే మీరు ఒక్కసారి వహబ్ రోడ్డుకు వచ్చి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఆ రోడ్లో కట్టిన ఫ్లెక్సులు తీసేవాళ్ళు మొత్తం తీయాలి. మొత్తం తీయకుండా మా 3 ఫ్లెక్సులే తీశారు. ఇప్పుడు మనోహర్ గారు చెప్పారు తెనాల్లో ఫ్లెక్సులు కట్టకూడదని. సరే ఏదో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఫ్లెక్సులు కడుతున్నాము, కార్యక్రమం అయిపోయినమ్మటే ఫ్లెక్సులు తీస్తున్నాము. మేము ఫ్లెక్సులకి మేమేం తీయొద్దని మేమేమి వ్యతిరేకంగా మేమేం మాట్లాడతలేదు. మేము సపోర్ట్ చేస్తాము, తెనాలికి మంచి జరగాలని మేము చూస్తాము. అలాంటిది మరి మా 3 ఫ్లెక్సులే ఎందుకు తీశారు? కటింగ్ పెట్టినప్పుడు మొత్తం తెనాలి మొత్తం తీయాలి. సరే ఆ రోడ్లోనే మరి మా 3 ఫ్లెక్సులే తీసి కతిమ ఫ్లెక్సులు ఎందుకు వదిలేశారు? మరి తీసేవాళ్ళు మొత్తం తీయాలి కదా. పర్టికులర్గా వచ్చి 3 ఫ్లెక్సులే తీసేసి మమ్మల్ని తిట్టి అట్లా చేయటం ఎంతవరకు కరెక్టు? మళ్ళీ వాళ్ళు తిట్టి మళ్ళీ మేము తిట్టినట్టుగా మళ్ళీ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఒక్కసారి నేను మీడియా పూర్వకంగా చెప్తున్నాను, ఒక్కసారి మా 13వ వార్డులో కుర్రా సుజాత అంటే ఏంటో, టౌన్ ప్లానింగ్ వెంకట్రావు ఏంటో ఒక్కసారి మా వార్డులో మీరు ఎంక్వైరీ చేసుకోండి. తెనాలి మొత్తం అయినా సరే, వహబ్ రోడ్లోకైనా సరే నేను వచ్చి నిలబడతాను, సీన్ గారు మేము అందరం నిలబడతాము. ఒక్కసారి వెంకట్రావు గారు అనే అతను ఎలాంటి వ్యక్తి, ఏం చేస్తున్నాడు, ఎవరిని ఎట్ట మాట్లాడుతున్నాడు, ఆయన మీద జనానికి ఏంది ఆయన మీద ఎంత అభిప్రాయం ఉంది, మేమేంటి, మేము ఎలాంటి వాళ్ళం అనేది మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకొని చేసుకోవాలని చెప్పి మరి నేను కోరుతున్నాను. నమస్కారం అండి. ఈరోజు 10 గంటల సమయంలో మా బాబు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ మున్సిపల్ సిబ్బంది వచ్చి బోర్డులు బిగుతున్నారని చెప్పారు. చెప్తే సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనినా, నువ్వేమి అనమాగలేనా అని మా అబ్బాయికి చెప్పడం జరిగింది. ఆ పీకే క్రమంలో వాళ్ళు ఎట్లా పడితే అట్లా లాగుతుంటే బోర్డు వచ్చి బయట రోడ్డు మీద వెళ్ళే మనుషుల మీద పడుతుంటే, అన్న మా వాళ్ళు వచ్చి పీకుతారన్న కొంచెం ఆగండి అని మా బాబు వెళ్ళి చెప్పడం జరిగింది. దానికి అతను లంచా కొడక నువ్వేంట్రా చెప్పేది నాకు, నా కొడక అనే ఒక పదవాషంతో అతను మరి వెంకట్రావు అనే అతను మా బాబుని తిట్టడం జరిగింది. ఆ తర్వాత నేను వచ్చినాక అక్కడ ఏంటి ఇలా తిట్టావంట అని చెప్పి అడిగితే దానికాడ చిన్న ఒక నెట్టుకోవడం అనేది ఘర్షణ అనేది జరిగింది తప్ప ఎక్కడ కూడా కొట్టడం అనేది జరగలేదు. మరి దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ అక్కడ ఏదో జరిగినట్టుగా ఇక్కడ అతను ఏదో చేసినట్టుగా తీసుకొచ్చి ఇక్కడ కంప్లైంట్ పెట్టారు. మరి అదేవిధంగా మరి సిఐ గారికి కూడా మేము రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వహబ్ చౌక్లో ఏం జరిగింది, అసలు ఎక్కడ ఏం జరిగింది, అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, చూసుకోండి ఏంటి చూసి దానిలో అతను ఏం మాట్లాడాడు, అక్కడ ఏం జరిగింది అనేది కూడా క్లియర్గా కనబడుతూనే ఉంటుంది అక్కడ. అది అట్లా బట్టి అట్లా మాట్లాడటం వల్ల మరి ఈరోజు కూడా మరి ఒక మహిళగా మా భార్య 13వ వార్డు కౌన్సిలర్గా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది. అటువంటి వ్యక్తిని కూడా అతను మరి ఇలాంటి దుర్భాషలో ఆడటం చాలా బాధాకరం. వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి సిఐ గారికి నమస్కారం అండి. ఇవాళ ఉదయం సుమారుగా 10-10:30 గంటల సమయంలో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి కుర్రా సుజాత గారి గురించి, వారి బాబుని గురించి అనుచితంగా ఎవరైతే ఈ మున్సిపల్ ఎంప్లాయీ ఉన్నాడో దుర్భాషలాడుతూ ఏదైతే ఫ్లెక్సీలు తొలగించే విషయం మీద ఆయన వచ్చి ఆల్రెడీ మేము తొలగిస్తున్నామా ఆగండి, అవి మీరు తొలగిస్తే ఎలా పడితే అలా చిరిగిపోతాయి, మేమే తీస్తాము అని చెప్తా వినకుండా కూడా
ఆయన నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. అదేవిధంగా మళ్ళీ దుర్భాషలాడిందే కాకుండా మా కౌన్సిలర్ గారి మీద, వారి హస్బెండ్ మీద, శ్రీనివాస్ గారి మీద 1 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విషయం ఏంటని చెప్పి మేము ఎంక్వైరీ చేసి జరిగిన విషయాలన్నీ పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా దానికి కౌంటర్గా కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. మేము కోరికేది ఒకటే పోలీసు వారిని, మీరు 2 కంప్లైంట్లని విచారణ చేయండి, ప్రాపర్గా యాక్షన్ తీసుకోండి, ఏది మీకు సమంజసం అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఈ ప్రభుత్వ అధికారులు కానీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ, వేరే డిపార్ట్మెంట్ ఎవరైనా సరే మీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరో పొలిటికల్ లీడర్స్ మెప్పు కోసం ఇటువంటివి చేయటం తగదు. ఇటువంటి విధానాన్ని స్వస్తి పలకాల. తెనాలి ప్రశాంతమైన వాతావరణం, దీన్ని పార్టీలకి కులాలకి అంటగట్టి ఎలా పెడితే అలా చేస్తారంటే దీని పర్యవసనాలు చాలా దూరంగా వెళ్తాయి. అంత దూరం తెచ్చుకోకుండా సమగ్రంగా దీని మీద విచారణ జరిపించాలని 1 టౌన్ సిఐ గారిని కోరడం జరిగింది. దాని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక నాజర్పేటలోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠ పాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30న ఉదయం 5:45 నుంచి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా స్థానిక నాజర్పేటలోని శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠపాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు ప్రముఖ ప్రవచనకర్త సిద్ధాంతి అప్పికట్ల వెంకటేశ్వరరావుచే సుందరకాండ ప్రవచనం నిర్వహించారు. భక్తులు విశేషంగా హాజరై ప్రవచనాన్ని ఆలకించారు. ముగింపు సందర్భంగా మంగళవారం రాత్రి అప్పికట్ల వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయం పాలక మండలి సభ్యులు తోటకూర వెంకటరమణారావు, తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, సూర్య శిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వ పద్మ అవార్డు గ్రహీత వి నాగభూషణ్ రెడ్డి, కొత్తమాసు బ్రహ్మానందం పాల్గొని అప్పికట్ల వెంకటేశ్వరరావును సత్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. అయితే ఆ హనుమంతుడి మీద గౌరవంతో నాకు వేసిన ఈ పూలదండ కప్పిన ప్రతి శాలువను ఒక పేదవాడికి 16 కాసులు బంగారం పొలుసు దొరికితే ఎంత భద్రంగా దాచుకుంటాడో ఈ చిరు సంస్కారాన్ని ప్రత్యేకించి నా ఆత్మీయులు, స్నేహితులు, నేను నిరంతరం కలుస్తూ ఉండేటువంటి గౌరవనీయులు అందరి చేత నాకు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం 1906 సంవత్సరంలో ఈ దేవాలయం స్వామివారు ఇక్కడ స్వయంభుగా అవతరించారు. అదే విగ్రహాన్ని మనం కొంచెం మాడిఫికేషన్ చేసి 1906లో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. సుమారు 119 సంవత్సరాల చరిత్ర గల ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అనేక వేల మంది భక్తులు దర్శన భాగ్యం చేసుకొని స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. అలాగే గత 4 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం పునర్నిర్మాణం చేపట్టాము. ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో మనం గత 4 సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయ పునర్నిర్మాణం చేశాము. స్వామివారి యొక్క కళ్యాణ మండపం పునర్నిర్మాణం చేసుకున్నాము. ఈ దేవాలయానికి సాలహారము, విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోగలిగాము. అలాగే ఈ సంవత్సరం కొత్తగా మనం తూర్పు వైపున రాజగోపురాన్ని కూడా గత నెల 11వ తారీఖు ఈ రాజగోపురాన్ని కూడా ప్రారంభించాము. అలాగే ఈ 119 ఏళ్ల ఈ చరిత్ర గల స్వామి నిత్య కళ్యాణం పచ్చితోరణంగా దినదినాభివృద్ధి చెందుతూ అనేక వేల మందిని భక్తులు ఆశీర్వదిస్తూ విరజిల్లుతున్నారు. అటువంటి ఈ దేవాలయంలో ఈ నెల 30వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 5:45 నుండి స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు దేవస్థానం వారు కలుగజేశారు. అలాగే సాయంత్రం 5 గంటలకు ఈ స్వామివారి యొక్క పురవీధుల ఊరేగింపు కూడా జరుగును. ఈ ఉత్తర ద్వార దర్శన భాగ్యం చేసుకోవాలని భక్తులు పురవీధుల ఊరేగింపులో కూడా పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా దేవాలయం వారు ప్రార్థిస్తున్నారు. ఈ ముక్కోటి రోజు స్వామిని దర్శన భాగ్యం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవాలయం వారు ప్రార్థిస్తున్నారు. ఈ కార్యక్రమం శృంగేరి విరూపాక్ష పీఠ శ్రీ పరశివానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగును. భక్తులు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని
స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొందవలసిందిగా దేవాలయం తరపున మేనారెడ్డి నేను బాగా ఫ్రెండ్స్. వీడు కూడా మాతోనే ఉండేవాడు. మాతోనే కొద్దిగా మోటివేషన్. అయితే చంద్రశేఖర్ రెడ్డి కూడా మేనారెడ్డి వాళ్ళ చెల్లెలు మేము పిలిచేవాళ్ళం. మేము అందరం ఒక 20 ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళం. ఎప్పుడు 24 గంటలు మా ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో మేము కానీ ఉండి అసలు బాల్యాన్ని ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఆ అనుభవాన్ని మేము సృష్టిస్తున్నాడు. అలాంటి బాల్యం ఈ రోజున ఎవరికి లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మేము ఆటల కోసం ఆయాలు కూడా వేసుకున్నవాడు, మేము వేసుకొని ఆటలాడుకునేవాడు. అలాంటి మేఘనాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మేఘనాథ్ రెడ్డి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్. చంద్రశేఖర్ రెడ్డి మరి ఈ దేవస్థానానికి చేరుకుని మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇటీవలే తూర్పు వైపున రాజగోపురం నిర్మించి అలాగే సలహారాన్ని కూడా నిర్మించి ఎంతో దేవస్థానానికి డెవలప్ చేస్తున్నందుకు మరి మా మిత్రులు చాలా మిత్రులు మరి ఈ వయసులోనే ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చేస్తున్నందుకు మరి అందరికీ క్రీస్తు బోధనలు అందరూ ఆచరించదగ్గవని, సమాజంలో శాంతి, కరుణ, ప్రేమను పెంచుతాయని మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో సంస్థ అధినేత నిట్టా బాలు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పిల్లలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పర్వదిన విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అకిదాసి కిరణ్, బ్రదర్ ఆనంద్ అన్న, బిషప్ గాబ్రియల్, నిట్టా వంశీ, భాగ్యలక్ష్మి, ప్రియాంక, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గంగానంపేటలోని లక్ష్మీ ట్యూషన్స్ మరి ప్రిన్సిపల్ గారు అయినటువంటి బాలాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వర్తించడానికి మరి ఆయన మంచి ఉన్నతంగా ఎదగాలని మమ్మల్ని మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆనంద్ అన్నని, కిరణ్ అన్నని మరి నన్ను కూడా మరి పిలిచి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి మరి పిల్లలందరూ మంచిగా చదువుకొని వృద్ధిలోనికి దినాభివృద్ధి చెందాలని, ఈ యొక్క దేవుని దీవెనలు బిడ్డలందరి మీద నిండుగా ఉండాలని మనం చేసుకుంటున్నాను. లక్ష్మీ ఇన్స్టిట్యూట్లో మా తమ్ముడు, ప్రియ సోదరులు బాలుగారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగినాయి. మరి తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మా సోదరి శ్రీ అత్తోట నాగవేణి గారు, అలాగే తెనాలి నియోజకవర్గ గ్రీవెన్సీల అధ్యక్షులు ముఖ్య నాయకులు శ్రీ అక్కిదాస్ కిరణ్ కుమార్ గారు, అలాగే మా ప్రియ సోదరులు యువజన నాయకులు జస్వంత్ గారు, ఇంకా అలాగే గాబ్రియల్ దైవజనులు బిషప్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. ఇంకా పలువురు నాయకులు వచ్చేశారు. మరి ఎంతో ఘనంగా మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఒక విశిష్టత ఉంది. ప్రపంచంలోకెల్లా పెద్ద పండగ క్రిస్మస్ పండగ, అన్ని దేశాల వారు ఆచరిస్తున్న పండగ. యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు. మరి పండగ వాతావరణంలో మరి బాలుగారు ఎంతో చక్కగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ల వేడుకలు జరపడం ఎంతో మరి గణనీయం. యేసుక్రీస్తు దీవెనలు ఇన్స్టిట్యూట్ మీద ఉండాలని బాలుగారిని, వారి భవిష్యత్తును వారి ఇన్స్టిట్యూట్ గంగానమ్మపేటలోని ఏఎస్ఎన్ కాలేజ్ ఆపోజిట్ రోడ్లో మా సంస్థ అయినటువంటి లక్ష్మీ ట్యూషన్స్లో ఇవాళ సెమీ క్రిస్మస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు అకిదాస్ కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా తెనాలి మున్సిపల్ చైర్మన్ 40వ వార్డు కౌన్సిలర్ అత్తోట తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి గారు, అదేవిధంగా యువజన నాయకులు జశ్వంత్ గారు, అదేవిధంగా గాబ్రియల్ గారు, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు అన్నటువంటి ఆనందబాబు గారు మరి అందరూ రావడం చాలా సంతోషకరంగా ఉంది. మరి క్రిస్మస్ అంటేనే ఆ దేవుడు, ఆ జీసస్ ఏదైతే ఆయన నడిచాడో ఆ మార్గంలో మనందరం కూడా నడవాలి అని చెప్పేసి నెల మొత్తం కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు జరుపుకునేటువంటి ఏకైక ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండగ క్రిస్మస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా తెనాలిలో భారీగా బైక్ ర్యాలీ. సమాజంలోని పీడిత బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం, హక్కుల రక్షణ కోసం నిరంతరంగా పోరాడిన ఘనత సిపిఐదేనన్న సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి. ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థుల సృజన పోస్టు కార్డులపై 1000 గ్రీటింగ్ కార్డుల రూపకల్పన. ప్రకృతి దృశ్యాలు, జాతి నేతలు, ప్రముఖుల ఫోటోలతో తీర్చిదిద్దారు. గాంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. శ్రీ మహితా జూనియర్ కాలేజీలో సంకల్పం కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు.
క్రీస్తు పుట్టుక ప్రపంచానికి రక్షణాకరం అన్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జవహర్, ఇతర రాజకీయ ప్రముఖులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.